ఇది చాలా రోజుల నుంచి పొలిటికల్ స్టేట్మెంట్ కావచ్చు, ఇటువంటి కామెంటరీ వింటూ ఉన్నాం. చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి, తెలుగుదేశం పార్టీని కాపాడటానికి, తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కించడం కోసం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్, ఇప్పుడు చిరంజీవి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని మాట్లాడే వాళ్ళకి సమాధానం వాళ్ళు కాదండి. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతున్నారు కదా, ఆవిడ ఏ సామాజిక వర్గం అండి? అంటే నేను కాపు, మీరెవరో తెలుసు. పుల్లారావు గారు కూడా కాపు, ఆవిడ ఏ సామాజిక వర్గం అంటే మాకు ఆ సామాజిక వర్గం గురించి అంత గట్టిగా మాట్లాడుతుంటే ఒకవేళ మా కాపు సోదరేమో నాకు అనుమానం వస్తుంది. అది సర్లే, ఇప్పుడు కేవలం ఆ కులస్తులు మాత్రమే ఆ కులానికి అనుకూలంగా మాట్లాడాలనుకోలేదు. అట్లా అనుకుంటే చాలా 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 కీలకమైన విప్లవాత్మకమైన సామాజిక మార్పులు, సామాజిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అగ్రకులాల దగ్గర నుంచి ఒక పర్టికులర్ కమ్యూనిటీ వచ్చినాయి. సో మరి కేవలం నిమ్న వర్గాలకు, అట్టడుగు వర్గాల వాళ్ళు మాత్రమే ఆ సామాజిక సంస్కరణలు తీసుకురాలేదు కదా, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కమ్మ వాళ్ళే తీసుకొచ్చారు. దాన్ని ప్రాధాన్యతగా చూడడం లేదు కనుకనే ప్రజారాజ్యంలో పనిచేశాను, ప్రజారాజ్యంలో ఎంత కమిట్మెంట్ తో పనిచేశానో ఇవాళ దాని సామాజిక వర్గాల అందరికి మీకున్న కులగజ్జ ఉండదండి. ఖచ్చితంగా సొసైటీ గురించి పనిచేసినటువంటి వాళ్ళం మేము. నేను ఒక దళితుడిని పెళ్లి చేసుకున్నాను, నేను కమ్మ సామాజిక వర్గం అయినా కూడా ఈ రోజున కులాల అందరూ కూడా కలిసి ఉండాలని పనిచేసేటటువంటి వాళ్ళం. అంతే తప్ప మీ కాపుల మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలి? ఒక కాపులకే లీడర్ అనుకుంటే ఎందుకు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు? అంటే నేను కాపుల గురించి మాట్లాడకూడదా? మీరు మాట్లాడకూడదని కాదండి. మీరు ఇందాక కాపు సామాజిక వర్గం ఎందుకు ఓన్ చేసుకోవాలో కాపు సామాజిక వర్గం చెప్తుంది. మీరు ఎవరు మాట్లాడడానికి కాపు సామాజిక వర్గం ఎవరున్నారు? మీరు కమ్మవారు, మీరు దళితుని పెళ్లి చేసుకున్నారు. మీరు అది కాదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఉన్నారు, నేను చూశాను. నేను చిరంజీవి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాడిని, అరవింద్ గారికి. వాళ్ళకి మిమ్మల్ని రిక్రూట్ చేసినప్పటి నుంచి మీరు ఏం చేశారో చివరి వరకు నాకు తెలుసు. ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడాల్సింది సామాజిక వర్గాలు పక్కన పెట్టి కులాలను కలిపే ఆలోచన విధానంతో స్టార్ట్ అయింది ఈ జనసేన పార్టీ. అంతే తప్ప మనం అదే పనిగా చిరంజీవి గారిని మాట్లాడడం, చిరంజీవి గారిని టార్గెట్ చేయడం, చిరంజీవి గారు వచ్చినప్పుడేమో చిరంజీవి గారు మాతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్టున్నా పర్వాలేదని మాట్లాడిందంతా కూడా వైసీపీ. ఇప్పుడు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఇటు రాగానే ఆ సజ్జల నోరు ఓపెన్ చేస్తాడు. సజ్జల నోరు ఓపెన్ చేసిన తర్వాత ఆ పోసాని కృష్ణమురళి నోరు ఓపెన్ చేస్తాడు. పోసాని ఎవడైనా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి గురించి, అప్పుడు పెళ్లి